హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి 5km ఈవెంట్ అనేది దగ్గర పడతా ఉంది. సో మెడికల్ అండ్ ఈవెంట్. సో దానికి సంబంధించిన ఏదైతే మన 5km, దాని తర్వాత చెస్ట్, దాని తర్వాత హైట్, సో వీటి దగ్గర అండ్ మెడికల్ దగ్గర కొన్ని విషయాలు పాటించి మనకి చెస్ట్ లేకపోయినా కొద్దిగా హైట్ తక్కువ ఉన్నా బయటపడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే ఈ వీడియోలో బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఆ వీడియోకి వెళ్ళే ముందు ఎవరికైతే ఈవెంట్ ఫస్ట్ డే ఉందో సెప్టెంబర్ 23 నుంచి మనకు స్టార్ట్ అవుతూ ఉంది. సో ఫస్ట్ డే ఎవరికైతే మనకి ఈవెంట్స్ ఉన్నాయో సో వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం గ్రౌండ్తో పాటు మధ్యాహ్నం 11, 12 ఆలోపు కూడా గ్రౌండ్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి బ్రదర్. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఫస్ట్ రోజు మనకి మ్యాక్సిమం లేట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. మా బ్యాచ్ అప్పుడు అంతా జరిగింది, పోయిన బ్యాచ్ అప్పుడు కూడా అంత జరిగింది. సో ఫస్ట్ రోజు కొద్దిగంత సిస్టమ్ కొద్దిగంత ప్రొసీజర్ అనేది లేట్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ డే ఉన్నోళ్ళు మధ్యాహ్నం కూడా గ్రౌండ్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే అంటే ఈవెంట్ స్టార్ట్ అయిన తెల్లారి నుంచి మనకి నార్మల్గా నడిచిపోద్ది. పొద్దున్నే మనకి ఈవెంట్ కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ రోజు కొద్దిగా లేట్ అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మధ్యాహ్నం కూడా వెళ్ళండి. అండ్ వీడియోకి వెళ్ళినట్టయితే 5km ఇప్పుడు కూడా పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో ఇప్పుడు కూడా నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతా ఉంటారు మెసేజ్లు. సో ఓకేనా. సో 5km అది ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కావచ్చు. దాని తర్వాత మనకి చాలా టైం ఇవ్వటం వలన కొంతమంది పెయిన్స్ కూడా బాగా వచ్చినాయి. సో అందుకని చెప్పేసి స్టార్టింగ్లో పడిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేసే కొద్ది పెయిన్స్ వచ్చి మళ్ళీ ఇప్పుడు 24 మినిట్స్లో కంప్లీట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత చెస్ట్ హైట్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5km ఈజ్ నథింగ్ బట్ లాంగ్ డిస్టెన్స్ విత్ మీడియం స్టెప్స్ అన్నమాట. లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ చేయాలి, మీడియం స్టెప్తో పోవాలి. సో మీకు ఈవెంట్ రోజు కూడా ఇదే మీరు అక్కడ చేయండి. ఏదైనా 5km లాంగ్ స్టెప్పులు తేలండి. మీకు 24 మినిట్స్ కాదు, 22, 23 దీంట్లోనే అయిపోద్ది మీకు అసలు. ఓకేనా. సో దీన్ని మనం 5kmని 2 పార్ట్స్ డివైడ్ చేయాలి. ఒకటి ఫస్ట్ 2.5, నెక్స్ట్ లాస్ట్ 2.5. సో ఫస్ట్ 2.5 మనం ఎంత అంటే మ్యాక్సిమం మీడియం స్టెప్తోనే పోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఫస్ట్ అప్పుడు కొంతమంది ఉంటారు 21 మినిట్స్, 18 మినిట్స్, 20 మినిట్స్ కొట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళని చూసి అరే వీళ్ళందరూ ముందు పోతారు, గొర్రెల మంది లెక్క పోతూనే ఉంటారు. 50 మందిని 100 మందిని వదిలిపెడతారు బ్యాచ్ని బట్టి. అది మీకు అక్కడ ఉన్న జనాన్ని బట్టి ఉంటుంది. సో ఓకేనా. సో ఫస్ట్ డే లేపొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా లేపొద్దు. మీరు ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు. అదే వీళ్ళందరూ పోతారు నేను ఒక్కనే అనుకున్నా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు. అట్లా చేయొద్దు. మీరు ఎట్లయితే గ్రౌండ్ ప్రాక్టీస్ చేశారో సేమ్ అంతే విధంగా ప్రాక్టీస్ చేయండి. అక్కడ కూడా ఇది చేయండి. అట్లా వాళ్ళు ముందు పోతారని చెప్పి మీరు ముందు పోవడం అసలే చేయొద్దు. సో ఇది మేజర్ మిస్టేక్స్ అన్నమాట. ఓకేనా. అండ్ దాని తర్వాత ఫస్ట్ 2.5 ఎప్పుడైతే అయిపోయిందో లాస్ట్ ఇంకా మనకు 2.5 బ్యాలెన్స్ ఉంటుంది కదా. సో ఆ లాస్ట్ 2.5 ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మైండ్ చెప్తూ ఉంటుంది, అరే ఆగిపోరా, ఆగిపోయినా బాధ లేదు, గుండె ఆగిపోయినట్టుంది, ఏదో చచ్చిపోదు, నువ్వు ఎప్పటికైనా ఆగిపోతే చచ్చిపోతుంది, నువ్వు ఖచ్చితంగా అయిపోద్ది, నీ పని అయిపోద్ది అని ఏదేదో మనకు చెప్తూ ఉంటుంది మైండ్. ఖచ్చితంగా మనం అక్కడ ఆగడానికి అయితే 100% మనం ఆగడానికి అయితే ట్రై చేస్తాం. సో ఓకేనా. అప్పుడు మనం 100కి 101% ఎట్టి పరిస్థితులు కూడా ఆగొద్దు. ఏం కాదు అంతే అనిపించింది, అరే ఏదో ప్రాణం పోయినట్టు అనిపించింది. ఇన్ కేస్ మీకు అక్కడ ఆగిన తర్వాత ఈవెంట్ పోయిన తర్వాత మీరు ఖచ్చితంగా అనుకుంటారు, అరే అక్కడ ఆగిపోతే బాగుండేది, అంతే అంత రొప్పి వచ్చినా అంత ఆయాసం వచ్చినా కూడా అంతే రన్నింగ్ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా నేను క్వాలిఫై అయినా అని చెప్పేసి మళ్ళీ నువ్వు నెక్స్ట్ నోటిఫికేషన్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసి చూసినా అప్పుడు అనిపించింది. ఇంకా నీకు మొత్తం లైఫ్ మొత్తం అంతే అనిపిస్తూ ఉంటుంది, అరే అప్పుడు ఆగిపోతే బాగుండేది కొద్దిగా అంతే ఓపిక పట్టుకొని ఆయాసం వస్తున్నా కూడా అంతే ఉరికితే బాగుండేది అని చెప్పేసి నువ్వు ఇంకో అనుకుంటూనే ఉంటావు ఇంకా నువ్వు. సో ఓకేనా. ఆ తప్పు చేయమాకండి, అంతే అనిపించింది. సో ఆ ఆయాసాన్ని భరించి 5km కంప్లీట్ చేసినోడే గేట్ నుంచి బయటకు వస్తాడు. ఓకేనా. సో అదనమాట. ఆగబుద్ది అయింది, అస్సలే ఆగొద్దు. దాని తర్వాత హైట్ గురించి మాట్లాడుకుంటే సో నా హైట్ కూడా బార్డరు. సో నేను ఎట్లా క్వాలిఫై అని చెప్పి ఒకసారి నేను చెప్తా వినండి. ఓకేనా. సో నాది కరెక్ట్గా 170, 171, 170.5. సో ఇట్లా నేను ఈ మధ్యన వస్తుంది నా హైట్. ఒక్కోసారి 169.8 ఇట్లా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నేను చెక్ చేసుకున్నప్పుడు. సో నేనేం పాటించిందంటే మెయిన్ ఉదయం హైట్ కొలుస్తారు వారు అక్కడ. ఓకేనా. మనకి 4:30 నుంచి 5 లోపే మనకి హైట్ కొలుస్తారు. సో మనకి మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసారో లేదో ఉదయం అనేది మనకి హైట్ కొద్దిగా అంతా ఎక్కువనే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 169 అనుకోండి. సో 0.5 నుంచి 1 సెంటీమీటర్ వరకు మనకి హైట్ అనేది కొద్దిగా అంత ఎక్కువ చూపిస్తుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అక్కడ మనకి అదృష్టం ఏంటంటే అక్కడ కూడా మనకి ఉదయాన్నే హైట్ కొలుస్తారు. ఓకేనా. అండ్ దాని తర్వాత రెండోది ఏంటంటే మనం బాగా బిగబట్టాలి చెస్ట్ని. ఓకేనా. బాగా అంటే మరీ వాడు అబ్జర్వ్ చేస్తే అరే వీడు హైట్ తక్కువ ఉండు కాబట్టి వీడు
గాలి పీల్చుకొని ఇది చేస్తుండు మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తుందని చెప్పేసి వానికి అనిపించొద్దు. నువ్వు చేయాలి, వాడిని మోసం చేయాలి. కాకపోతే నీకు వాడి మీద మన మీద డౌట్ రావద్దు. ఓకేనా? గట్టి గాలి పీల్చుకొని తల కొద్దిగంత లేపినట్టు అట్లా లేపండి. దాని తర్వాత కింద వాడు కాళ్ళకి పెడతా ఉంటాడు, కొద్దిగంత మెడము చిన్నగా లేపడానికి ట్రై చేయండి. మరీ అసలు వాళ్ళకి డౌట్ రావద్దు. ఓకేనా? చిన్నగా మెడలు లేప ట్రై చేయండి. అందుతో మీకు హెయిర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, పెంచుకొని ఉండే ఉంటారు. ఆ హెయిర్ కూడా కొద్దిగా ఉంచుకోండి, కటింగ్ చేయమాకండి ఇప్పుడు. అండ్ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే వాడు మధ్యలో మమ్మల్ని నెంబర్ చెప్పమంటాడు, నీ పేరు ఏంది అయ్యి అని చెప్పేసి వాడు మనల్ని హైట్ తగ్గడానికి అయితే ట్రై చేస్తాడు, పొట్టలో కుదరటం ఇవి చేస్తూ ఉంటాడు. సో మీరు ఎట్టి పరిస్థితులు కూడా తగ్గొద్దు. ఓకేనా? అంతే బిగబట్టి ఉండండి. సో మీకు కొద్దిగా 0.5, 0.2, 0.3 సో ఇట్లా ఉంటే ఖచ్చితంగా మీరు ఇది అయిపోతారు. సో మనకి డౌట్ రాకుండా చేయాలి ఇదంతా. అండ్ దాని తర్వాత చెస్ట్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ చెస్ట్ తక్కువ ఉన్న గురించి మాట్లాడుకుందాం. 78, 79. సో మీకు చెస్ట్ అనేది తక్కువ ఉంది. అండ్ దాని తర్వాత మీరు ఎక్స్పాన్షన్ అంటే బ్రీతింగ్ తీసుకుంటే మీకు చెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. యాక్చువల్గా మనకి 5 సెంటీమీటర్స్ అనేది పెరగాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, నీకు ఒక 6 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లకు పెరుగుతుంది. బట్ నీకు చెస్ట్ అనేది తక్కువ ఉంది, 79, 80 అట్లా వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే నీకు ఎట్లా ఎక్స్పాన్షన్ ఎక్కువ వస్తుంది కాబట్టి కొద్దిగంతా వాడు చెస్ట్ మెజర్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొద్దిగంత గాలి తీసుకో. 0.5 నుంచి 1 సెంటీమీటర్లకు కొద్దిగంత పెరిగేటట్టు గాలి తీసుకో. ఎందుకంటే నీకు అక్కడ 79 వస్తుంది కాబట్టి కొద్దిగంత అక్కడ నీకు కవర్ అయిపోద్ది అనమాట. ఒక 80 లోపు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాని తర్వాత నీకు ఎప్పుడైతే బ్రీతింగ్ తీసుకోమంటాడో నీకు ఎట్లా బ్రీతింగ్ వస్తుంది కాబట్టి అప్పుడు నీ స్వరూపాన్ని చూపించు. సో మొత్తానికి గాలి తీసుకుంటే నీకు ఇప్పుడు 5 సెంటీమీటర్లు పెరుగుతా, 6 సెంటీమీటర్లు పెరుగుతా అనేది అయిపోద్ది. అప్పుడు నీకు ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి నీకు దాంట్లో డౌట్ ఉండదు. ఇంకా ఓకేనా? ఫస్ట్ 1 సెంటీమీటర్ వరకు కొద్దిగా గాలి పీల్చుకోండి. ఎప్పుడైతే వాడు మెజర్మెంట్ తీసుకుంటాడో సో అప్పుడు గాలి పీల్చుకున్నప్పుడు గట్టిగా పీల్చుకోండి. అప్పుడు మీకు ఎట్లా గాలి పీల్చుకోవడం ఒక 6 సెంటీమీటర్ వరకు పెరుగుతుంది కాబట్టి మీకు అక్కడ పెద్ద ఫరక్ అనేది పడుతుంది అనమాట. సో ఈ విధంగా మనం చెస్ట్ అనేది క్వాలిఫై కావచ్చు. అండ్ దాని తర్వాత నీకు చెస్ట్ ఉంది కానీ ఎక్స్పాన్షన్ అనేది రావట్లేదు, ఒక 4 సెంటీమీటర్స్ అట్లా వస్తుంది. ఎక్స్పాన్షన్ మనకి 5 సెంటీమీటర్స్ రావాలి యాక్చువల్గా, కాకపోతే మీకు 4 సెంటీమీటర్స్ వరకే వస్తుంది. నీకు చెస్ట్ ఎక్కువ ఉంది కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 81, 82 ఉంటుంది, చాలా మందికి ఉంటుంది అట్లా. అప్పుడు ఏం చేయాలంటే నీ లోపల చెస్ట్ లోపల ఎంతైతే గాలి ఉందో సో అది మొత్తాన్ని పూర్తిగా వదిలేయండి బయటికి. సో ఓకేనా? అప్పుడు నీకు 81, 82 ఉన్నప్పుడు ఒక 81 లోపు 80.5 లోపు ఎంత తగ్గడానికి అయితే ట్రై చేయొచ్చు, ఎందుకంటే మనకి క్వాలిఫై 80 కాబట్టి. అండ్ దాని తర్వాత గాలి పీల్చుకున్న అంటే నువ్వు గాలి చేసినావు కాబట్టి కొద్దిగా గాలి పీల్చుకున్నప్పుడు నీకు కొద్దిగా అక్కడ ఉపయోగం ఉంటుంది అనమాట. ఓకేనా? అది నేను చెప్పేది. సో అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఒకసారి ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, అక్కడ నుంచి అడగండి. సో ఇది బ్రదర్ మెయిన్గా చెప్పాలనుకుంది నేను. సో ఓకేనా? సో మీకు పీఈటీ అండ్ మెడికల్ మొత్తం ఒకే రోజు జరుగుతూ ఉంది. అండ్ మీరు గేటు లోపలికి పోయిన తర్వాత మళ్ళీ గేటు బయటకు వచ్చేటప్పుడు ఒకటి నువ్వు జాబ్తో రావాలా లేకపోతే జాబ్ లేకుండా రావాలా. సో మెడికల్లో పోతే సో అది వేరే విషయం, అది మనకు అదృష్టం లేదు అనుకోవటం. ఇంకా మెడికల్లో పోతే మీకు టైం లేదు, ఏదైనా సర్జరీ చేసుకుందామనే టైం లేదు. అది మెడికల్ అనేది వేరే విషయం, అది లేకుంటే వసతులు అంటారు అనుకోవాలా. పీఈటీలో పోతే మాత్రం ఖచ్చితంగా మీ తప్పే బ్రదర్, నేను చెప్తున్నాను కావచ్చు. అది 5 km కావచ్చు. దాని తర్వాత హైట్ కూడా మరి 169.8, 169.5 ఇట్లా ఉంటే ఇంకా చెప్పలేం. సో నీకు హైట్ ఉండి చెస్ట్ ఉంది, దాని తర్వాత 5 km కొట్టలేదంటే ఖచ్చితంగా అది నీ ప్రాబ్లమే. సో పీటీలో పోతే ఖచ్చితంగా నీ ప్రాబ్లమే. సో అది ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. సో ఇంటి దగ్గర అమ్మ నాన్నని కష్టాన్ని గుర్తు చేసుకోండి. సో ఎంత ఆయాసం వచ్చినా కానీ ఎట్లయినా క్వాలిఫై కావాలని చెప్పేసి ముందు అడిగేయండి. సో ఓకేనా? ఆయాసం వచ్చిందని చెప్పేసి ఆగొద్దు. సో ఓకేనా? ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.